హలో, ఐఎమ్ రాజేష్. ఎరవల్లి ఐటీ సింప్లిఫైడ్కి తిరిగి స్వాగతం. ఈ వీడియోలో మనం వర్చువల్ బాక్స్లో ఉబుంటూ సర్వర్ని పూర్తి ప్రాక్టికల్గా స్టెప్ బై స్టెప్ ఎలా ఇన్స్టాల్ చేయాలో చూద్దాం. దీనికోసం మనం ముందుగా ఉబుంటూ సర్వర్ని మరియు వర్చువల్ బాక్స్ సాఫ్ట్వేర్స్ని రెడీగా చేసుకోవాలి. ఉబుంటూ సర్వర్ అనేది సర్వర్ల కోసం రూపొందించిన శక్తివంతమైన ఉచిత మరియు ఓపెన్ సోర్స్ ఆపరేటింగ్ సిస్టమ్. ఇది వెబ్ సర్వర్లు కానీ డేటాబేస్లు కానీ మరి ఇతర నెట్వర్క్ సేవలను నిర్వహించడానికి దాని భద్రత, స్థిరత్వం మరియు సులభమైన ఉపయోగం కోసము సెక్యూరిటీ పర్పస్ కోసం ఇది ప్రసిద్ధి చెందింది. మరియు వర్చువల్ బాక్స్ కూడా అలానే ఇది ఒరాకిల్ సంస్థ అందించిన శక్తివంతమైన ఉచిత మరియు ఓపెన్ సోర్స్ వర్చువలైజేషన్ సాఫ్ట్వేర్. ఇది ఒకే కంప్యూటర్లో విండోస్ కానీ లైనస్ కానీ మరియు మ్యాక్ ఓఎస్ కానీ ఆపరేటింగ్ సిస్టమ్స్ సైమల్టేనియస్గా ఒకేసారి రన్ చేయడానికి వీలు కలిగిస్తుంది. ఈ సాఫ్ట్వేర్ ప్రతి గెస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్కి ఒక వర్చువల్ వాతావరణాన్ని సృష్టించి సాఫ్ట్వేర్ టెస్టింగ్ కానీ మరియు డెవలప్మెంట్ టెస్టింగ్ కానీ కొత్త సిస్టమ్స్లో కానీ ఇన్స్టాల్ చేసుకోవచ్చు. దీనివలన ప్రధాన మెయిన్ ఓఎస్కు ఎలాంటి నష్టం లేకుండా మనం వాడుకోవచ్చు. ఇది మీ కంప్యూటర్ ఉన్న ప్రతి విండోస్, లైనక్స్ అండ్ మ్యాక్ విండోస్ ఆపరేటింగ్ సిస్టంలోనైనా ఎలా అయినా పనిచేస్తుంది. ఇన్స్టాల్ చేసే ముందు మనకు మినిమం బేసిక్ రిక్వైర్మెంట్ అంటే రీసోర్సెస్ అలాట్మెంట్, ర్యామ్ కానీ సిపియు కానీ స్టోరేజ్ కానీ ఎంతవరకు మనకు అవసరం ఉంటుందో మనం చూద్దాం. ఇన్స్టాల్ చేస్తున్న సమయంలో కూడా మనము ఐఎస్ఓని కానీ సాఫ్ట్వేర్స్ కానీ అఫీషియల్ వెబ్సైట్స్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి. సో ముఖ్యంగా ఇన్స్టాల్ అవుతున్న సమయంలో మనకు ఓపెన్ఎస్ సర్వర్ ఇన్స్టాల్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది మనకు రిమోట్లో సెక్యూర్గా కనెక్ట్ కావడానికి మనకు ఉపయోగపడుతుంది. సో ఇన్స్టాల్ అయిన తర్వాత మనకు వర్చువల్ బాక్స్ కానీ లేదంటే ఉబుంటూ సర్వర్ కానీ వాటి అపియరెన్స్ ఎలా ఉంటుందో మనం చూద్దాం. సో ఈ వీడియోలో మొత్తం స్లైడ్స్ కానీ థియరిటికల్గా కానీ లేదంటే ప్రాక్టికల్గా కానీ రెండింటిని నేను చూపిస్తాను. వర్చువల్ బాక్స్లో ఉబుంటూ సర్వర్ను పూర్తి ప్రాక్టికల్గా స్టెప్ బై స్టెప్ ఎలా ఇన్స్టాల్ చేయాలో చూద్దాం. ముందుకు మనకు కావాల్సినవి వర్చువల్ బాక్స్ మీ కంప్యూటర్లో ఇన్స్టాల్ అయి ఉండాలి. ఉబుంటూ సర్వర్ ఐఎస్ఓ ఫైల్ ubuntu.com నుంచి డౌన్లోడ్ చేయండి. కనీసం 2 GB ర్యామ్, 1 CPU కోర్ మరియు 20 GB డిస్క్ స్పేస్ అవసరం. వర్చువల్ బాక్స్ ఓపెన్ చేసి న్యూ మీద క్లిక్ చేయండి. పేరుగా ఏదైనా ఉబుంటూ సర్వర్ ఇవ్వండి. లైనక్స్ వర్షన్ని 64-బిట్గా ఎంచుకోండి. మినిమం 2 GB ర్యామ్ కేటాయించండి. తర్వాత వర్చువల్ హార్డ్ డ్రైవ్ క్రియేట్ చేయండి. VDI ఫార్మాట్ని ఎంచుకోండి మరియు డైనమిక్ అలొకేషన్ని చూస్ చేసుకోండి. డిస్క్ స్పేస్ 20 GB లేదా అంతకన్నా ఎక్కువగా ఇవ్వండి. ఇప్పుడు సెట్టింగ్స్లోకి వెళ్ళండి. స్టోరేజ్ మీద క్లిక్ చేసి ఎంటీపై క్లిక్ చేయండి. ఉబుంటూ ఐఎస్ఓ ఫైల్ ఎంచుకోండి. తర్వాత VMని స్టార్ట్ చేయండి. భాషను ఎంచుకోండి. తర్వాత ఇన్స్టాల్ ఉబుంటూ సర్వర్ని సెలెక్ట్ చేయండి. కీబోర్డ్ కానీ నెట్వర్క్ కానీ మరియు యూజర్ అకౌంట్ సెట్టింగ్స్ను ఫాలో అవుతూ కంప్లీట్గా ఇన్స్టలేషన్ ప్రాసెస్ని చేయండి. డిస్క్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫార్మాట్కి ఓకే చెప్పండి మరియు ఇన్స్టలేషన్ పూర్తయ్యే వరకు వేచి చూడండి. ఇన్స్టలేషన్ అయిన తర్వాత సిస్టమ్ని రీబూట్ చేయండి మరియు ఐఎస్ఓ రిమూవ్ చేయండి. రీబూట్ అయిన తర్వాత మీరు ఇచ్చిన యూజర్ నేమ్ పాస్వర్డ్ని లాగిన్ అవ్వండి. ఇప్పుడు మీరు వర్చువల్ బాక్స్లో ఉబుంటూ సర్వర్ని సిద్ధంగా ఉంచుకుంటారు. కంప్లీట్ చేయబడుతుంది. తర్వాత ప్రాక్టికల్ చూద్దాం. న్యూ మీద క్లిక్ చేయండి. ఇక్కడ నేమ్ ఆఫ్ ద సర్వర్ నేమ్, ఎనీ నేమ్, ఫోల్డర్ లొకేషన్, ISO image, type, subtype and version చెక్ చేయండి. ఇక్కడ స్కిప్ ద అన్ఇంటెండెడ్ ఇన్స్టలేషన్, నాట్ రిక్వైర్డ్. హార్డ్వేర్ రిసోర్సెస్ మినిమం 2 GB అండ్ ప్రాసెసర్ అట్లీస్ట్ 1 CPU అండ్ హార్డ్ డ్రైవ్ మినిమం 20 GB అండ్ VDI హార్డ్ డ్రైవ్ సెలెక్ట్ చేయండి. ఫినిష్. టెంప్లెట్ క్రియేట్ అయింది. స్టార్ట్ చేయండి ఫర్దర్ కాన్ఫిగరేషన్ గురించి. ఇక్కడ ఎంటర్ చేయండి. సెటప్కు ప్రిపేర్ అవుతుంది.
ఇక్కడ ఇంగ్లీష్ లాంగ్వేజ్ సెలెక్ట్ చేయండి. కంటిన్యూ వితౌట్ అప్డేటింగ్. ఇక్కడ డన్. కీబోర్డ్ లేఅవుట్. ఇక్కడ ఉబుంటూ సర్వర్ని సెలెక్ట్ చేయండి. ఇక్కడ నెట్వర్క్ కాన్ఫిగరేషన్ చేయబడుతుంది ఆటోమేటిక్గా. మేక్ ఇట్ డన్. స్కిప్ చేయండి ఈ ప్రాసెస్ని, ప్రాక్సీ అడ్రస్ని. సో మిర్రర్ అడ్రస్ కూడా స్కిప్ చేయండి. కంటిన్యూ. అండ్ ఎంటర్ హార్డ్ డ్రైవ్ సెలెక్ట్ చేయండి. పార్టిషన్ కానీ సింగిల్ హార్డ్ డ్రైవ్ కానీ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు యాజ్ పర్ యువర్ రిక్వైర్మెంట్. ఇక్కడ మీకు ఇన్ఫర్మేషన్ అంతా చూపెడుతుంది. నెట్వర్క్, హార్డ్ డ్రైవ్, పార్టిషన్ అన్నీ కూడా. కంటిన్యూ. మీకు నేమ్ కానీ యూజర్ నేమ్ కానీ సో పాస్వర్డ్ కానీ ఇక్కడ మీకు ఇవ్వవలేను. డన్. కంటిన్యూ సెలెక్ట్ చేయండి. ఇన్స్టాల్ ఓపెన్ ఎస్ఎస్ సర్వర్ సెలెక్ట్ ఇట్. డన్. ఇక్కడ మోర్ సర్వీసెస్ ఉన్నాయి. మీకు కావాలిస్తే మోర్ సర్వీసెస్ ఆర్ కావాల్సిన సర్వీస్ సెలెక్ట్ చేసుకోవచ్చు ఆర్ మేబీ లీవ్ ఇట్ యాజ్ ఇట్ ఈస్. డన్. సో ఇన్స్టలేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయ్యింది. ఇన్స్టలేషన్ కంటిన్యూ అవుతుంది. సో ఇన్స్టలేషన్ అయిపోయింది. రీబూట్ నౌ. సో రీబూట్ అవుతుంది. సో రిమూవ్ ద సిడి అండ్ ప్రెస్ ఎంటర్. మెషిన్ స్టార్ట్ అవుతుంది. మెషిన్ రెడీ అయిపోయింది. యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇవ్వండి. ఇక్కడ యువర్ మెషిన్ ఇస్ రెడీ. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ సెటప్ SSH అండ్ నెట్వర్కింగ్ కాన్ఫిగరేషన్ అండ్ మరియు అన్ని వివరాలు డిస్క్రిప్షన్ ఫీల్డ్లో పోస్ట్ చేయబడ్డాయి. ప్లీజ్ చెక్ చేయండి. థ్యాంక్ యూ.